నమస్కారం అండి. కర్కాటక రాశి వారి గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండడము అంటే ఇది కేవలం అదృష్టం మాత్రమే కాదండి. ఇది మీరు గతంలో చేసిన మంచి కర్మలకు, మీరు పడ్డ శ్రమకు ఇప్పుడు దక్కుతున్న కర్మఫలం. కర్కాటక రాశి జాతకులకు ఈ జూన్ 18, 19, 20, 21 తేదీలు సాధారణ రోజులు కావండి. ఇవి మీ జీవితాన్ని మలుపు తిప్పే సువర్ణ సమయం. గ్రహాలు మీకు అనుకూలంగా మారిన సమయం. ముఖ్యంగా ఈ జూన్ 18, 19, 20, 21 తేదీలు అలాంటివేనండి. జూన్ 2న గురు భగవానుడు మీ జన్మరాశిలోనికి వచ్చి ఉచ్చస్థితిలోకి పొందడం అనేది ఒక సాధారణ విషయం కాదండి. అదొక అద్భుతమైన రాజయోగం. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ జీవితం మారబోతుంది. కానీ ఆ మార్పు ఎలా ఉంటుంది, ఈ 4 రోజుల్లో మీకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. గత ఏడాది కాలంగా మీరు 12వ ఇంట ఉన్న గురువు వల్ల అనేక ఖర్చులు, మానసిక ఒత్తిడి అనుభవించారు. చాలామంది కర్మ అంటే మనల్ని శిక్షించడం అని పొరపాటు పడతారు. కానీ నిజానికి ఆ కష్టాలన్నీ మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా తీర్చిదిద్దడానికి విశ్వం మీకు నేర్పిన పాఠాలు. ఆ రోజుల్లో మీరు చూపిన ఓపికే ఈ రోజు మీకు దక్కబోయే అపారమైన అదృష్టానికి పునాది అండి. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎప్పుడైతే ఒక వ్యక్తి తన కష్టాన్ని ఫిర్యాదు చేయకుండా ఒక బాధ్యతగా స్వీకరిస్తాడో అప్పుడు ఆ కర్మ చక్రం మలుపు తిరుగుతుందండి. ఇప్పుడు మీ రాశిలోనికి గురు భగవానుడు ఉచ్చస్థితిలో రావడం అంటే మీరు పడ్డ కష్టాల అప్పు తీరిపోయి విశ్వం మీకు రివార్డు ఇవ్వబోతుంది. జూన్ 18 నుంచి 21 వరకు మీరు చేసే ప్రతి మంచి పని మీకు 10ంతల లాభాలను తెచ్చిపెడుతుందండి. మీకు ఇప్పుడు దక్కుతున్న ఈ సువర్ణ అవకాశం మీతో పాటు మీ కుటుంబానికి, మీ చుట్టూ ఉన్న వారికి కూడా మేలు చేయాలండి. న్యాయబద్ధంగా సంపాదించడం, అవసరమైన వారికి సహాయం చేయడం, ఇదే మీ కర్మను మరింత ఉన్నతంగా మారుస్తుంది. మీరు ఇప్పుడు పొందే విజయం శాశ్వతం కావాలి అంటే అది మీ నిజాయితీ పైన ఆధారపడి ఉంటుంది. విశ్వం ఏది ఉచితంగా ఇవ్వదండి, దేనికి అన్యాయము చేయదు. మీరు గతంలో విత్తిన మంచి విత్తనాలు ఇప్పుడు వృక్షాలై మీకు ఫలాలను ఇస్తున్నాయి. ఆ ఫలాలను రుచి చూసే సమయంలో కృతజ్ఞత కలిగి ఉండండి. మిత్రులారా, ఈ 18, 19, 20, 21 తేదీలు మీరు ఎన్నాళ్ళుగాను ఎదురు చూస్తున్న ఆ ఆనంద క్షణాలు. కర్మచక్రం ఇప్పుడు మీ గెలుపుని నిర్దేశిస్తుంది. ధైర్యంగా ముందుకు సాగండి. ఈ సువర్ణ మాసాన్ని మీ జీవితంలో ఒక మైలురాగా మార్చుకోండి. ఎన్నాళ్ళు మీరు పడ్డ కష్టం, మీరు అనుభవించిన ఈ నిస్సహాయత నాకు తెలుసండి. ఎందుకో నాకే ఈ కష్టాలు, నేను చేసిన తప్పేంటి అని ఎన్నో రాత్రులు నిద్రలేని కళ్ళతో ఎవరికీ చెప్పుకోలేక గుండెల్లోనే వేదనను దాచుకున్న క్షణాలు ఎన్నో ఉన్నాయండి. నమ్మిన వారే మిమ్మల్ని వదిలేసిన, మీ ప్రయత్నానికి ఫలితం దక్కనప్పుడు, లోకం మిమ్మల్ని చులకనగా చూసినప్పుడు మీరు పడ్డ ఆ ఆవేదన వర్ణనాతీతం అండి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, శిఖరాలను తాకాలని పుట్టినవాడు లోయలోని కష్టాలను కూడా భయపడకూడదండి. అలాంటిది ఎన్నాళ్ళు మీరు అనుభవించిన ఆ చీకటి రోజులు, ఆ కన్నీటి చుక్కలు అన్నీ కూడా ఈరోజు మీరు చూడబోయే సూర్యోదయం కోసం విశ్వం మీకు ఇచ్చిన శిక్షణ. మీరు ఓడిపోలేదు, కేవలం గెలవడానికి సిద్ధమవుతున్నారండి. ఈ జూన్ ఈ 3 తేదీలు కూడా మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం. గురు భగవానుడు మీ లగ్నంలో ఉచ్చస్థితిలో కూర్చున్నాడు అంటే సాక్షాత్తు ఆ దైవమే మీ భుజం తట్టి ధైర్యంగా ఉండు, నీ సమయం మొదలైంది అని చెబుతున్నాడండి. ఇక మీదట మీ కన్నీటి ప్రయాణం ఉండదు, మీ విజయగాథ ఉంటుంది. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. గతంలో మీరు ఓడిన ప్రతి చోట ఇప్పుడు గెలిచి చూపిస్తారు. విశ్వం మీ కర్మ చక్రాన్ని తిప్పేసిందండి. ఇక ఆపడం ఎవరి తరం కూడా కాదు. జ్యోతిష శాస్త్రంలో గురువు అంటే సాక్షాత్తు దైవం. అటువంటి గురువు మీ రాశిలో ఉచ్చస్థితిలో ఉండడం అంటే మీ జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుందని అర్థం. చాలా కాలంగా మీరు ఏం చేయాలో తెలియక సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. గురువు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మీ బుద్ధికి అద్భుతమైన స్పష్టత వస్తుంది. సమస్యను చూసి భయపడటం ఆపేసి ఆ సమస్యలో ఉన్న సమాధానాన్ని వెతకడం మొదలు పెడతారు. ఏం చేయాలి, ఎక్కడ ముందుకు వెళ్ళాలి అనే ప్రశ్నకు మీ అంతరాత్మ సమాధానం చెబుతుంది. ఇది మీరు నేర్చుకున్న గొప్ప పాఠం. సమస్య కంటే దానిని పరిష్కరించే శక్తి మీలో ఎక్కువగా ఉందని మీకు అర్థమవుతుందన్నమాట. కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు గతంలో పడ్డ కష్టం, చూపిన ఓపిక ఇప్పుడు వృధా పోవండి. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ జీవితంలో ఒక న్యాయమూర్తిలాగా పనిచేస్తాడు. ఎవరు ఎంత కష్టపడ్డారో వారికి అంతే ప్రతిఫలం దక్కాలి అనే ధర్మం ఇప్పుడు అమలవుతుంది. మీ మంచితనాన్ని ఎవరైనా వాడుకున్నా, ఎవరైనా తక్కువ చేసినా ఇప్పుడు వారే మీ ఎదుగుదలను చూసి నివ్వెరపోయేలాగా విశ్వం న్యాయం చేస్తుందన్నమాట. గురువు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు మీ వ్యక్తిత్వం మారుతుంది. మీ మాటల్లో ఒక రకమైన గంభీరత, జ్ఞానము వస్తాయి. ప్రజలు మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతారు. అహంకారం కాకుండా బాధ్యతతో కూడిన అధికారం మీకు దక్కుతుంది. మీరు చేసే ప్రతి పని 10 మందికి మేలు చేసేలాగా ఉంటుంది. గురువు అంటే కేవలం ఒక గ్రహం కాదండి, అది మీలోని అంతర్లీనంగా ఉన్న జ్ఞానశక్తి. అత్యంత బలంగా ఉన్న గురువు మీకు అదృష్టాన్ని ఇవ్వడమే కాదండి, ఆ అదృష్టాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా నేర్పిస్తారు. మీరు నిజాయితీతో ఉంటే ఈ కాలంలో మీరు సాధించలేనిదంటూ
ఏదీ ఉండదండి. అత్యంత బలంగా ఉన్న గురువు మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నారండి. అదే రెండవ జన్మ. పాత కష్టాలను మర్చిపోండి, కొత్త ఆశలతో అడుగు వేయండి. ఈ కాలంలో మీరు చేసే ప్రతి మంచి పని మీ భవిష్యత్తును బంగారుమయం మారుస్తుంది. మీ సమయం మొదలైంది, దీన్ని అద్భుతంగా వాడుకోండి. కర్మ సిద్ధాంతం అంటే కేవలం మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అని మాత్రమే కాదండి. ఇది మీ జీవిత గమనాన్ని శాసించే ఒక గొప్ప శాస్త్రం. ఈ రోజుల్లో మీ జీవితంలో జరుగుతున్న పరిణామాలను కర్మ సిద్ధాంతంతో ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలు లేదా సుఖాలు ఇవన్నీ ఎప్పుడో మీరు విత్తన విత్తనాలే. ఒక రైతు విత్తనం వేయగానే పంట రాదు కదా, దానికి సమయం పడుతుంది. అలాగే మీరు గతంలో పడిన శ్రమ, చూపిన నిజాయితీ అవి ఈ 3 తేదీల్లో ఒకేసారి ఫలితాలుగా మీ ముందుకు వస్తున్నాయి. జీవితంలో ఎదురయ్యే కష్టాలు మీ కర్మచక్రాన్ని శుద్ధి చేసే ప్రక్రియలు. బంగారాన్ని శుద్ధి చేయడానికి నిప్పులు ఎలా కాలుస్తారో మిమ్మల్ని మరింత బలవంతులుగా మార్చడానికి కర్మ మిమ్మల్ని కొన్నిసార్లు కష్టపెడుతుంది. ఈ జూన్ రోజుల్లో మీరు పొందే క్లారిటీ మీ కర్మచక్రం పరిణతి చెందిందని చెప్పడానికి ఒక సంకేతం. మీరు ఇక బాధితులు కాదండి, మీ జీవితానికి మీరే శిల్పులు. కర్మ సిద్ధాంతము అంటే అంతా నా తలరాత అని కూర్చోవడం కాదు. మీ తలరాతను మార్చుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. మీరు ప్రస్తుతం తీసుకునే నిర్ణయాలు, మీరు ప్రదర్శించే ఓర్పు, మీరు చేసే మంచి పనులు ఇవే రేపటి మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈరోజు నేను చేస్తున్న పని నా రేపటి కర్మను ఎలా మారుస్తుంది అని ఆలోచించండి. బాధ్యతగా పనిచేయటమే మీ కర్మను మార్చుకునే గొప్ప అవసరం అన్నమాట. నిన్నటి తప్పుల గురించి బాధపడటం మానేసి ఈరోజు నేను చేసే పని ద్వారా నా భవిష్యత్తును ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచించడమే పరిణతి అండి. కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు గతాన్ని మార్చలేరు, కానీ వర్తమానంలో సరైన నిర్ణయాలు తీసుకుని మీ భవిష్యత్తును మార్చుకోగలరు. అయితే కర్మ సిద్ధాంతం భయపెట్టడానికి కాదండి, మీకు దిశానిర్దేశం చేయడానికి. ఈ జూన్ రోజుల్లో మీరు పొందే ప్రతి అనుభవం మీ కర్మచక్రాన్ని ఒక అడుగు ముందుకు వేస్తుంది. మౌనంగా మీ పనిని చేసుకుంటూ వెళ్ళండి. కాలం అన్ని లెక్కలకు సరిచేస్తుంది. విశ్వం మీకు ఇవ్వాల్సిన న్యాయాన్ని, మీరు అనుభవించాల్సిన ఫలితాన్ని ఖచ్చితంగా అందిస్తుందండి. అయితే ఈ జూన్ 18 నుంచి 21 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ రాశిలో గ్రహాల కూటమి ఒక అద్భుతమైన నాటకాన్ని ప్రదర్శించబోతుందండి. సాక్షాత్తు చంద్రుడు గురువు మీ రాశిలోనికి వచ్చి గజకేసరి యోగాన్ని ఇస్తుంటే దీని అర్థం ఏంటో తెలుసా అండి? మీ జీవితంలో చీకటి దశ ముగిసి వెలుగుల ప్రస్థానం మొదలైంది అని. గజకేసరి అంటే ఏనుగు వంటి బలము, సింహం వంటి ధైర్యము అనే అర్థం. ఇన్నాళ్ళు మీరు దేనికో భయపడ్డారో, దేనికో వెనకడుగులు వేశారో, ఇప్పుడు అదే విషయాల్లో మీరు విజేతలుగా నిలబడతారు. ఈ 4 రోజులు మీ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకాలి. గుర్తుంచుకోండి, ప్రపంచం మిమ్మల్ని ఎలా చూస్తుందని ముఖ్యం కాదండి, మీరు మిమ్మల్ని ఎలా చూస్తున్నారనేదే ముఖ్యం. ఇప్పుడు మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని గమనించండి. గురువు, శుక్రుడు, చంద్రుడి కలయిక మిమ్మల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడుతుంది. మీరు మాట్లాడే మాటలో ఒక ఆకర్షణ వస్తుంది. ఆఫీస్లో మీ పట్ల ఉన్న అపార్థాలు తొలగిపోతాయి, అధికారుల ప్రశంసలు దక్కుతాయండి. విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం. మీరు చదువుతున్న చదువు కేవలం పరీక్షల కోసమే కాదు, మీ భవిష్యత్తును నిర్మించే జ్ఞానంగా మారుతుంది. ఈ గ్రహాల కలయిక వల్ల మీ ఆర్థిక పరిస్థితిలో ఒక స్థిరత్వం వస్తుందండి. ఎన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన ఆర్థిక సమస్యలకు ఈ 4 రోజుల్లో ఒక స్పష్టమైన పరిష్కారం దొరుకుతుంది. ఇది అదృష్టం మాత్రమే కాదు, మీరు గతంలో పడిన కష్టానికి విశ్వం ఇస్తున్న ప్రతిఫలం. అదృష్టం వచ్చినప్పుడు దానిని అహంకారంతో కాకుండా బాధ్యతతో స్వీకరించడమే నిజమైన వ్యక్తిత్వం అండి. ఈ గజకేసరి యోగం మీకు లభించిన గొప్ప అవకాశం. దీన్ని వృధా చేసుకోకండి. కష్టపడే తత్వాన్ని, నిజాయితీని వదలకండి. గుర్తుంచుకోండి, గజకేసరి యోగం మీకు విజయాన్ని ఇవ్వగలదు, కానీ ఆ విజయాన్ని నిలబెట్టుకోవాల్సింది మీ క్రమశిక్షణే. ఇక జూన్ 18, 19, 20, 21 తేదీలు ఇవి మీ జీవితంలో మర్చిపోలేని రోజులండి. మీ ఇంట్లో సంతోషం, మీ కెరియర్లో పురోగతి, మీ మనసులో ప్రశాంతత ఇవన్నీ ఇప్పుడు మీ సొంతం. ధైర్యంగా ముందుకు సాగండి. మీ గెలుపును ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి. మీరు గెలవడానికి పుట్టారు. ఈ యోగం అదే నిరూపిస్తుందన్నమాట. మొదటిగా ఈ జూన్ 18, 19 తేదీల గురించి మాట్లాడుకుందాం. లగ్నంలో ఉన్న గురువు మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నారండి. గతంలో మీరు పడిన కష్టాలు, ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా తొలగిపోయే సమయం కూడా వచ్చేసింది. అయితే గురువు మనకు విజయాన్ని ఇచ్చే ముందు మనలో ఉన్న నమ్మకాన్ని పరీక్షిస్తాడు. గతంలో మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడి ఉంటే ఇప్పుడు వారి మాటలను పట్టించుకోవడం మానేయండి. మీ విలువ ఏంటో మీకు అర్థమయ్యే రోజులు ఇవి. ఎప్పుడైతే మీ మనసు ప్రశాంతంగా మారుతుందో అప్పుడే గురు భగవానుడు ఇచ్చే రాజయోగం మీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. ఇక జూన్ 20 నాటికి పరిస్థితిలో ఇంకొక అడుగు ముందుకు పడుతుంది. అంటే జూన్ 15 తర్వాత సూర్యుడు మీ వ్యయ స్థానంలోనికి ప్రవేశించాడు. సాధారణంగా 12వ ఇల్లు అంటే ఖర్చులు అనుకుంటారు, కానీ గురువు తోడుగా ఉన్నప్పుడు ఇవి వృధా ఖర్చులు కావండి, శుభ
శుభ ఖర్చులు అవుతాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం కోసం లేదంటే ఒక మంచి పని కోసం ఆనందంగా డబ్బు ఖర్చు చేస్తారు. అంతేకాదు ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు ఒక మంచి దారి చూపిస్తుందన్నమాట. అయితే జీవితంలో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాని ఒక మంచి పని కోసం, మన కుటుంబ సంతోషం కోసం ఖర్చు పెట్టడం కూడా అంతే ముఖ్యం. ఖర్చు అవుతుందని బాధపడకండి, అది మీ ఇంట్లో సంతోషాన్ని మోసుకొస్తుంది. అలానే విదేశీ ప్రయాణాలు లేదంటే దూర ప్రాంత ఉద్యోగాల విషయంలో వచ్చే అవకాశాలు చేజార్చుకోవద్దండి. చివరగా జూన్ 21 అండి. ఈ 4 రోజుల్లోని అత్యంత కీలకమైన మలుపు ఈ రోజే రాబోతుంది. ఎందుకంటే మీ జాతకంలో యోగకారకుడైన కుజగ్రహం లాభస్థానంలోనికి ప్రవేశిస్తుంది. దీనివల్ల ఆర్థికంగా మీరు అత్యున్నత శిఖరాలను చేరుకునే రోజులు మొదలవుతాయి. అపారమైన లాభాలు మీ సొంతమవుతాయి. ముఖ్యంగా చాలా కాలంగా స్థిరాస్తులు అంటే ఇల్లు, స్థలం కొనాలనుకుంటున్న వారి కళ నెరవేరడానికి ఇది పర్ఫెక్ట్ టైం అన్నమాట. మన జీవితంలో అడ్డంకులు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవండి. కుజుడు లాభస్థానంలోనికి వచ్చినప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. మనం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే విశ్వం మనకు రెట్టింపు లాభాన్ని ఇస్తుంది అని. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఆలస్యమనే కూడా లభిస్తుందన్నమాట. నేను చెప్పేది ఒకటే, లగ్నంలో ఉన్న గురువు, లాభస్థానంలో ఉన్న కుజుడు, వ్యయ స్థానంలో ఉన్న సూర్యుడు, వీరంతా కలిసి ఈ జూన్ 18 నుంచి 21 లోపు మీ జీవితాన్ని ఒక కొత్త దిశ వైపు తీసుకెళ్తున్నారు. గతాన్ని మర్చిపోండి, మీపై మీకు నమ్మకం ఉంచుకోండి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి పునాదులు కాబోతున్నాయండి. కర్కాటక రాశి వారికి ఈ జూన్ 2026 అనేది జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక సువర్ణ మాసం అండి. ఎందుకంటే గత ఏడాది కాలంగా 12వ ఇంట ఉండి మిమ్మల్ని అనేక ఖర్చులు, మానసిక ఒత్తిడికి గురి చేసిన గురు భగవానుడు ఈ జూన్ 2న మీ జన్మరాశిలోనికి ప్రవేశించి మంచి ఉన్నత స్థితిని పొందాడు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని, ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే సమయం అన్నమాట. అయితే మీ భాగ్యస్థానంలో శని ఉన్నాడండి. తండ్రి ఆరోగ్యం విషయంలో కాస్త అప్రమత్తంగా అయితే ఉండాలి. కానీ వ్యాపార పరంగా శని మీకు స్థిరత్వాన్ని ఇస్తున్నాడు. త్వరపడకండి, నిలకడగా ఉండండి. శని ఇస్తున్న ఈ భాగ్యం మీకు శాశ్వతమైన విజయాన్ని అయితే ఇస్తుందన్నమాట. కర్కాటక రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ 3 తేదీలు అత్యంత శక్తివంతమైనవండి. కెరియర్ మరియు వ్యాపారాల్లో మీ ప్రయాణం ఇప్పుడు ఒక ఉన్నత దశకు చేరుకుంటుంది. జూన్ 21 వరకు కుజుడు 10వ ఇంట్లో అంటే రాజస్థానం దిగ్బలంలో ఉన్నాడు. అంటే ఈ 4 రోజులు కూడా మీరు ఏ పని మొదలు పెట్టినా అది విజయవంతం కావాల్సిందే. ఆఫీస్లో మీ పట్ల ఉన్న గౌరవం పెరుగుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సంస్థకు లాభాలు తెస్తుంది. 21వ తేదీ తర్వాత ప్రమోషన్ లేదంటే ఆశించిన బదిలీ ఖచ్చితంగా జరుగుతుందండి. మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు లభించే సమయం కూడా ఇది అనమాట. వ్యాపారస్తులకు ఇది ఒక గోల్డెన్ పీరియడ్. లగ్నంలో ఉన్న గురువు నేరుగా మీ వ్యాపార స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. దీనివల్ల భాగస్వామి వ్యాపారాల్లో ఉన్న విభేదాలు మంచులాగా కరిగిపోతాయి. జూన్ 8 తర్వాత శుక్రుడి ప్రభావం వల్ల ముఖ్యంగా కళలు, ఎంటర్టైన్మెంట్, బ్యూటీ మరియు రెస్టారెంట్ వ్యాపారాలు చేసేవారికి ఇది పండగ లాంటి సమయం అండి. మీ బ్రాండ్ ఇమేజ్ 10ంతలు అవుతుంది. కస్టమర్ల తాకిడి పెరుగుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. అవకాశం వచ్చినప్పుడు సిద్ధంగా ఉండటమే అసలైన విజేత లక్షణం అండి. గురువు మరియు కుజుడు మీకు ఇస్తున్న ఈ అవకాశాలు కేవలం డబ్బు సంపాదించడానికే కాదు, మీ సామర్థ్యాన్ని మీరు నిరూపించుకోవడానికి. ఇన్నాళ్ళు నా వల్ల అవుతుందా అని మీరు అనుకున్న ప్రతి సందేహానికి ఇప్పుడు దక్కుతున్న విజయాల సమాధానం చెప్తాయండి. విజయం ఎప్పుడు సిద్ధంగా ఉన్నవాడినే వరిస్తుంది. మీరు ఇప్పుడు అందుకు సిద్ధంగా ఉన్నారండి. ఈ జూన్ 18 నుంచి 21 వరకు మీరు చేసే ప్రతి పని మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది. భయం వద్దండి, వెనకడుగు అసలే వద్దు. మీ వృత్తిలో మీరు రాజులాగా వెలిగిపోతారు. మీ వ్యాపారంలో అపారమైన లాభాలు చూస్తారు. మీ మీద నమ్మకం ఉంచండి. మీ కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం దక్కుతుంది. అయితే కర్కాటక రాశి జాతకులకు ఈ తేదీలలో ఒక ఆర్థిక మలుపు అండి. ధన ప్రవాహం ఎలా ఉండబోతుంది, ఈ డబ్బును మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జూన్ 21న కుజుడు మీ లాభస్థానంలోనికి ప్రవేశిస్తున్నాడు. అంటే ఎన్నాళ్లుగా మీరు ఎదురు చూస్తున్న రియల్ ఎస్టేట్ లాభాలు కావచ్చు, లేదా మీరు పెట్టిన పాత పెట్టుబడుల నుంచి భారీగా రాబడి రావచ్చు. అన్ని ఈ 4 రోజుల్లో ఒక కొలికైతే వస్తాయండి. షేర్ మార్కెట్ లేదంటే ప్రాపర్టీ వ్యవహారాల్లో ఉన్నవారికి ఇది నిజంగా పండగ లాంటి సమయం అనమాట. డబ్బు మీ దరి చేరుతుందండి. మీ ఆర్థిక స్థితి ఒక మెట్టు పైకి ఎక్కబోతున్నారు. సూర్యుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల మీ దగ్గరకు వచ్చిన డబ్బు చేతిలో నిలవకుండా బయటకు వెళ్తున్నట్లు అనిపించవచ్చు. కానీ ఇక్కడే మీరు గమనించాలి, ఆ ఖర్చు దేనికోసం? కుటుంబంలో జరగబోయే ఒక అద్భుతమైన శుభకార్యం కోసం, లేదా మీ మనశ్శాంతిని పెంచే తీర్థయాత్రల కోసం మీరు ఖర్చు చేస్తున్నారు. డబ్బును దాచుకోవడం కంటే దేనికోసం ఖర్చు చేస్తున్నామనేది చాలా ముఖ్యం. ఎన్నాళ్ళు మీరు కేవలం డబ్బు వెనకాల పరుగులు తీశారు, కానీ ఇప్పుడు ఆ డబ్బు మీ కుటుంబ సంతోషానికి, మీ ఆధ్యాత్మిక ప్రశాంతతకు ఎలా తోడ్పడుతుందో మీరు తెలుసుకోబోతున్నారు. గుర్తుంచుకోండి, సరైన సందర్భంలో చేసే ఖర్చు అది ఖర్చు కాదు, మీ సంతోషానికి మీరు చేసుకుంటున్న ఒక గొప్ప పెట్టుబడి.
అయితే ఈ 4 రోజుల్లో డబ్బు వస్తుంది అని ఖర్చు అవుతుంది. కానీ ప్రతి రూపాయి కూడా ఒక మంచి పని కోసం లేదంటే మీ సంతోషం కోసమే ఖర్చు అవుతుందని నమ్మండి. ఎటువంటి ఇబ్బంది పడకండి. మీ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. మీ మనసులో సంతోషము పెరుగుతుంది. ప్రశాంతంగా ఆనందంగా ఈ రోజులను ఆస్వాదించండి. కొద్ది రోజులుగా మీరు పడ్డ అనారోగ్య బాధలు, ఆ కంటికి కనిపించని ఒత్తిడి, వీటన్నిటికి కూడా ఈ 4 రోజుల్లో ఒక శాశ్వత పరిష్కారం దొరకబోతుంది. మీ లగ్నంలో ఉన్న గురువు సాక్షాత్తు సంజీవనిలాగా పనిచేయబోతున్నారండి. మీ రోగ నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుందండి. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ ముఖంలో ఒక తెలియని తేజస్సు కనిపిస్తుంది. ఇది కేవలం ఆరోగ్యం వల్ల వచ్చే మెరుపు మాత్రమే కాదండి, అది మీ లోపల ఉన్న కొత్త ఆత్మవిశ్వాసం. ఈ జూన్ 15 తర్వాత సూర్యుడు వ్యయ స్థానంలో ఉండడం వల్ల ప్రయాణాల వల్ల కాస్త నిద్రలేమి లేదంటే కంటికి సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు. కానీ భయపడకండి, ఇది కేవలం చిన్నపాటి అలసట మాత్రమే. దీన్ని అధిగమించడానికి యోగా లేదంటే ధ్యానం చేయండి. మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యం అంటే కేవలం రోగం లేకపోవడం కాదండి, మనసులో ఆందోళన లేకపోవడం. ఎన్నాళ్ళు మీరు అనారోగ్యం వల్ల పడ్డ కష్టాన్ని శిక్షలా భావించారు. కానీ ఇప్పుడు గ్రహాలు మీకు నేర్పుతున్న పాఠం ఏంటంటే మీ శరీరం ఒక దేవాలయం. దాన్ని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఆ గురువు ఇచ్చే ఆశీస్సులు అంతగా మీకు అందుతాయన్నమాట. ఈ 4 రోజులు మీ మీద మీరు ప్రేమను కురిపించండి. మంచి ఆహారం తీసుకోండి, ప్రశాంతంగా నిద్రపోండి. ఈ జూన్ 18 నుంచి 21 వరకు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఈ రోజులు మీలోని శక్తిని మళ్ళీ మీకు ఇస్తున్నాయండి. మీ శరీరం మీకు సహకరిస్తుంది, మీ మనసు మీకు తోడవుతుంది. ఇకపై మీరు అశక్తులు కాదు, అద్భుతమైన శక్తివంతులు. మీ ఆరోగ్యాన్ని సెలబ్రేట్ చేసుకోండి, ఎందుకంటే ఆరోగ్యమే అతి పెద్ద భాగ్యం అనే సత్యాన్ని ఈ నెల మీరు నిజం చేసి చూపిస్తారనమాట. జీవితంలో ఎంత సంపాదించినా, ఎన్ని విజయాలు సాధించినా రోజు చివరిలో మనం కోరుకునేది మన వారి ఆప్యాయత. అంటే ఈ 3 రోజులు కూడా మీ కుటుంబ జీవితంలో ఎంతో ఆహ్లాదకరమైన మార్పులను తీసుకురాబోతున్నాయి. మీ లగ్నంలో ఉన్న గురువు మరియు శుక్రుడి కలయిక అంటే కేవలం ఒక జ్యోతిష యోగం కాదు, మీ బంధాలను మళ్ళీ చిగురింపచేసే ఒక అద్భుతమైన అవకాశం. మీ మాటల్లో ఒక మాధుర్యం వస్తుంది. ఇన్నాళ్ళు గొడవలతో లేదంటే అపార్థాలతో దూరమైన వారు ఇప్పుడు మీకు దగ్గరవడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా మీ భాగస్వామికి మీకు మధ్య ఉన్న అనుబంధం మరింత దృఢంగా మారుతుందండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి గురు భగవానుడి దృష్టిలో ఈ 4 రోజుల్లో ఎంతో సానుకూలమైన సంబంధాలను తెచ్చిపెడతాయి. సంతానం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న దంపతులకు ఈ కాలం ఒక వరప్రసాదం. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం, శుభకార్యాల సందడి, ఇవన్నీ మీ జీవితంలోనికి ఒక కొత్త కాంతిని నింపుతాయండి. విద్యాకారకుడైన గురువు లగ్నంలో ఉచ్చ స్థితిలో ఉండడం అంటే సాక్షాత్తు సరస్వతీదేవి మీ వెంటే ఉన్నారని అర్థం. మీ జ్ఞాపక శక్తి, ఏకాగ్రత సాధారణ స్థాయి కంటే ఎన్నో రెట్లు పెరుగుతాయండి. మీరు కష్టపడి చదివే ప్రతి అంశం ఇప్పుడు మీకు సులభంగా అర్థమవుతుంది. ఇది కేవలం చదవడం కాదండి, విషయాలను లోతుగా గ్రహించడం. అయితే బుధుడు కూడా లగ్నంలోనికి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ 3 తేదీల్లో కూడా మీరు చేసే కసరత్తు మీలో ఒక సరికొత్త మేధస్సును పెంచుతుంది. మీరు రాసే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అత్యుత్తమైన ర్యాంకులు సాధించేలాగా మీ బుద్ధిని ఇది పదును పెడుతుందన్నమాట. పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు ఇన్నాళ్ళు ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయండి. మీ అప్లికేషన్లు కావచ్చు, వీసా ప్రయత్నాలు కావచ్చు, ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ప్రతి అడుగు ఒక సానుకూల ఫలితాన్ని అయితే ఇస్తుందన్నమాట. గ్రహాలు మనకు అవకాశాలు ఇస్తాయి, కానీ ఆ అవకాశాలు నిలబెట్టుకోవాల్సింది మన క్రమశిక్షణతోనేనండి. ఈ జూన్ 18 నుంచి 21 వరకు మీ జీవితంలో ఏర్పడిన ఈ అద్భుతమైన యోగాలను సద్వినియోగం చేసుకోవడానికి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి చిన్నపాటి పరిహారాలు అయితే ఆచరించండి. లగ్నంలో ఉన్న గురువు ఉన్నప్పుడు మీలో అపారమైన శక్తి ఉంటుంది. ఈ శక్తిని సరైన దిశలో నడిపించడానికి ప్రతి గురువారం పసుపు వస్త్రాలు ధరించి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఇది కేవలం దైవ ప్రార్థన మాత్రమే కాదు, మీ అంతరాత్మలో దాగి ఉన్న జ్ఞానాన్ని తట్టి లేపే ఒక ప్రక్రియ. ఇది మీకు ఏకాగ్రతను, విచక్షణ జ్ఞానాన్ని ఇస్తుందన్నమాట. ఇక జూన్ 15 తర్వాత సూర్యుడు వ్యయ స్థానంలో ఉన్నాడు అంటే అనవసరమైన ఖర్చులు లేదంటే ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు. వీటిని అధిగమించడానికి ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసి ఆదిత్య హృదయం పారాయణం చేయండి. సూర్యుడు మనకు ఇచ్చేది కేవలం వెలుతురు మాత్రమే కాదు, కష్టాలను ఎదుర్కొనే ఆత్మశక్తిని కూడా. ఇది మీ అనవసరమైన ఖర్చులను తగ్గించి మీ ఖర్చును సద్వినియోగం చేసేలాగా చేస్తుంది. మీ రాశ్యాధిపతి చంద్రుడు మనక్కరుడైన ఇన్ని విజయాలను దక్కుతున్నప్పుడు మనలో అహంకారం రావడం సహజం. దీన్ని నివారించడానికి ప్రతి సోమవారం శివాలయంలో పాలు లేదా జలంతో అభిషేకం చేయించండి. శివుని ముందు తలవంచడం అంటే మీ అహంకారాన్ని వదిలేయటమే. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటమే మీ విజయానికి అసలైన పునాది. పరిహారం అంటే కష్టాలు తొలగిపోవాలని దేవుడిని అడగటం కాదండి, కష్టాలను ఎదుర్కొనే శక్తిని, విజయాన్ని నిలబెట్టుకునే పరిణతిని ప్రసాదించమని దేవుణ్ణి కోరుకోవడం. ఈ పరిహారాలు మీ కర్మను శుద్ధి చేస్తాయి, మీ మనసును నిలకడగా ఉంచుతాయి. విజయం ఎప్పుడు స్థిరంగా ఉండాలి అంటే ఆధ్యాత్మికతకు తోడుగా మీ ప్రయత్నం అయితే ఉండాలి. చివరగా ఒక మాట అండి, ఎన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలు, మీరు అనుభవించిన వేదన అన్నీ ఇప్పుడు ఒకే ఒక్క నిమిషంలో తీరిపోవు.
కానీ ఈ తేదీలలో మీ రాశిలో జరుగుతున్న ఈ గ్రహాల మార్పు మీరు గెలవడానికి కావలసిన ప్రారంభాన్ని మీకు ఇస్తున్నాయన్నమాట. విశ్వం మనకు అనుకూలంగా మారినప్పుడు అదృష్టం వస్తుంది, కానీ అదృష్టాన్ని విజయంగా మార్చుకోవడానికి మన చేతుల్లోనే ఉంటుందండి. మీ జాతకంలో ఇప్పుడు గజకేసరి యోగం ఉంది, మీ వృత్తిలో కుజుడి బలము ఉంది, మీ ఆరోగ్యానికి గురువు ఆశీస్సులు ఉన్నాయి. ఇక ఆలస్యం ఎందుకండి? మీపై మీరు నమ్మకం లేనప్పుడే మీరు ఓడిపోతారు. కానీ ఈ రోజు నుంచి మిమ్మల్ని మీరు ఒక విజేతగా చూడటం మొదలు పెట్టండి. గుర్తుంచుకోండి, మీ కన్నీటి ప్రయాణం ముగిసింది, మీ విజయగాథ ఇప్పుడు మొదలైంది. మీ కర్మచక్రం ఇప్పుడు మీకు లాభాలను పంచుతుంది. ఈ 4 రోజులు మీ జీవితాన్ని ఒక సువర్ణ మాసంగా మార్చుకోండి. మీ కష్టాన్ని నమ్మండి, మీ కర్మను గౌరవించండి, దైవ ఆశీస్సులను స్వీకరించండి. మన పెద్దలు చెప్పిన మాటలు ఎంత నిజం ఉందో ఈ జూన్ 18 నుంచి 21 వరకు మీ జాతకంలో జరుగుతున్న గ్రహాల మార్పులను చూస్తుంటే నాకు అంతే అర్థమవుతుందండి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలి అంటే జీవితంలో మనకు అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడే మన బాధ్యతలను పూర్తి చేసుకోవాలి అని అర్థం. ఇప్పుడు మీ జాతకంలో గజకేసరి యోగం ఉంది, గురువు ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఇది మీ జీవితం అనే ఇంటికి వెలుగును ఇచ్చే దీపం వంటి సమయం. ఈ వెలుగు ఉన్నప్పుడే మీ ఆర్థిక సమస్యలని, చీకట్లను తొలగించుకోండి. మీ కెరియర్ అనే ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోండి. చాలామంది రేపు చూద్దాంలే, ఇంకొంచెం సమయం ఉంది కదా అని అవకాశాలను వాయిదా వేస్తూ ఉంటారు. కానీ గ్రహాల గమనం మన కోసం ఆగదండి. ఈ 4 రోజులు మీకు దక్కిన వెలుగును వృధా చెయ్యకండి. మీ అప్పులు తీర్చుకోవడానికి, మీ కెరియర్లో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, మీ బంధాలను మెరుగుపరచుకోవడానికి ఇది సరైన సమయం. కర్మ సిద్ధాంతం ప్రకారం విశ్వం మీకు కొన్ని అవకాశాలను సమయం రూపంలో ఇస్తుంది. ఆ సమయం గడిచిపోయాక ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కదండి. దీపం ఆరిపోయాక ఇల్లు సర్దడం వల్ల ఏం ప్రయోజనం? కాబట్టి ఈ 4 రోజులు మీ కష్టానికి ఫలితం దక్కే రోజులు. మీరు ఎంత కష్టపడితే అంత ఎక్కువ ఫలితం ఇప్పుడు మీకు అందబోతుంది. జ్యోతిష శాస్త్రం అనేది కేవలం గ్రహాల గమనాన్ని చెప్పేది మాత్రమే కాదు, మన జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో నేర్పే ఒక గొప్ప మార్గదర్శి. ఈ జూన్ 18 నుంచి 21 వరకు మీ రాశిలో జరుగుతున్న ఈ అద్భుతమైన మార్పులు మీ జీవితాన్ని మలుపు తిప్పే మైలురాళ్ళు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు, కానీ గెలుపు మీకోసం ఎదురు చూస్తుంది. మీ మీద మీరు నమ్మకం ఉంచండి, మీ కర్మను మీరు నమ్మండి. ఆ విశ్వం మీకు ఏది ఇచ్చినా అది మీ మంచి కోసమే అని గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? అయితే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీ ప్రతి లైకు నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ కర్కాటక రాశి మిత్రులతో ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే మంచిని పంచుకోవడం కూడా ఒక గొప్ప కర్మ అండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ రాశికి సంబంధించిన మీ అనుభవాలను, మీ ఆశయాలను నాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణ, ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మరొక వీడియోలో మరొక రాశి ఫలంతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నవ్వుతూ ఉండండి, ధైర్యంగా ముందుకు సాగండి. విజయం మీదే.